అడుగుతున్నారనమాట జ్ఞానం తెలుసుకున్నటువంటి మహాత్ముడు. ఏం చెప్పారంటే, ఇప్పుడు ఒక ఆయన పడుకొని నిద్రపోతున్నాడు. ఆయన చాలా కోటీశ్వరుడు. ఆయన కోటీశ్వరుడు, కలగనడు, కలలో పేదవాడు. కలలో ఆయన చాలా పేదవాడు. తినటానికి తిండి లేదు, పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టడానికి డబ్బులు లేవు, భార్యకి అనారోగ్యం చేసింది, హాస్పిటల్లో ఉంది. వాళ్ళ కోసం చాలా కష్టపడి నానా యాతన పడి ఇటు పిల్లల్ని అటు భార్యని కుటుంబాన్ని పోషించడం చాలా భారంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈయనకు అనారోగ్యం చేసింది. హాస్పిటల్కి వెళ్తే ఈయన క్యాన్సర్ అని చెప్పారు. హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ అన్నారు. కనీసం ఈయనకి క్యాన్సర్ తగ్గడానికి డబ్బులు మరిన్ని కావాలన్నారు. చాలా సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యాడు. డబ్బులు ఉంటే సమస్యలు తీరుతాయని చెప్పి ఒక ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేశాడు. 10 లక్షలు తీసుకొచ్చాడు. స్కూల్ ఫీజులు కట్టాడు, భార్యకి హాస్పిటల్లో కట్టాడు. ఈయన కూడా చూంచుకుందామని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాడు. ఈ లోపలనే పోలీసు వాళ్ళు గుర్తించారు. ఈయన పట్టుకొని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఈయనకి జైల్లో జడ్జి గారు కోర్టులో ఏం తీర్పు చెప్పారంటే 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అనుభవించాలని చెప్పారు. అంతా బాగానే ఉంది. ఇలా ఉన్నటువంటి తరుణంలో జైల్లో వేశారు. 4 సంవత్సరాలు శిక్ష అనుభవించాడు. ఇంకా 16 సంవత్సరాలు అనుభవించాలి. ఈ లోపల పక్కన సౌండ్ అయింది, లేచి నిద్ర కూర్చున్నాడు. నిద్రలో నుంచి లేచి కూర్చున్నాడు. యథావిధిగా తన మంచం, తన ఫ్యాను, తన చుట్టూ ఉన్నటువంటి ఇల్లు ఇది ఉంది. ఇప్పుడు ఆయన మరి కళ్ళలో 16 సంవత్సరాలు శిక్ష అనుభవించాలిగా, జైలు శిక్ష. ఇప్పుడు మళ్ళీ ఈయన కళలోకి వెళ్ళి అనుభవించొస్తాడా? ఇంకా మళ్ళీ అనుభవించాల్సిన అవసరం ఉంటుందా ఉండదా? ఎందుకని ఉండదు? కళ అయితే అనుభవించాల్సినటువంటి అవసరం లేదు, నిజమైతే అనుభవించాలి కదా. ఈ జీవితం కూడా కళ అనుకుంటే ఇవి కర్మలని, ఇవి ఫలాలని, అనుభవించాలని, అనుభవించొద్దని ఇవన్నీ కూడా ఉండవు. ఇది కళలా నువ్వు భావించగలిగితే, మనం ఇప్పుడు అనుభవించేటువంటి జీవితం కూడా ఇది కూడా ఒక కళ లాంటిదే అనేటువంటి నిశ్చయంతో ఉండి, జ్ఞానము స్థిరమైనటువంటి వాడికి మళ్ళీ కర్మలు లేవు, జన్మ లేదు. కర్మ ఉండదు, జన్మ. మళ్ళా నీకు జన్మ ఉందనుకొని, శరీరం ఉందనుకొని, మనసు ఉందని, ఇంద్రియాలు ఉన్నాయని చెప్పి ఇవన్నీ ఉన్నాయని నువ్వు ఎప్పుడైతే భావన చేస్తావో అప్పుడు వెంటనే కర్మలు కూడా ఉంటాయి. శరీరము, ఇంద్రియాలు, మనసు నిజమని అవన్నీ ఉన్నాయని చెప్పి నువ్వు భావిస్తే కర్మలు కూడా ఉంటాయి. ఇవన్నీ లేవు, ఇవన్నీ కూడా కళ లాంటివి అని చెప్పి ఎవరైతే స్థిర నిశ్చయంతో ఉంటారో వాళ్ళకి ఏమీ ఉండవు. అంటే శరీరము, ఇంద్రియాలు, మనసు ఈ 3 ఉంటే కర్మలు ఉంటాయి. ఎందుకంటే మనం గత జన్మల్లో చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలు మొత్తం కూడా ఈ 3ంటిని అంటిపెట్టుకొని ఉంటాయి. శరీరము, ఇంద్రియాలు, మనసు ఈ 3ంటిని పట్టుకొనే ఉంటాయి అన్నమాట. ఈ 3ంటిని మనం విడిచిపెట్టగలిగితే ఇక నువ్వు కర్మలు అనుభవించేది లేదు. ఈ 3ంటికంటే అతీతమైనటువంటిది ఆత్మస్వరూపం. అర్థమైనా? అమనస్క స్థితి అంటే అదే. అమనస్కం కాడనే ఇవన్నీ పోతాయి. అసలు ఆత్మస్థితి కాడికి కూడా అక్కర్లా. అమనస్కం అంటేనే మనసును దాటినటువంటి స్థితి. మనసుని ఎప్పుడైతే దాటుతామో ఇంద్రియాలు, శరీరాన్ని కూడా దాటినట్టు. అదే యోగ స్థితి. మహావాక్యాలు దృఢపరిచినటువంటి సందేశం ఇదేనమాట. మహావాక్యాల ద్వారా మనకు అందించేటువంటి సందేశం ఇదేనమాట. మనసు కూడా లేదు, మనసు కూడా మరి కృష్ణయ్య గారు మనసు కూడా ఉంది కదా, తెలుస్తుంది కదా, వింటున్నట్టు, చూస్తున్నట్టు, తింటున్నట్టు ఇవన్నీ కూడా అనుభవంలోకి వస్తున్నాయి కదా అంటే, ఇవి అనుభవంలోకి వచ్చినా కానీ వీటన్నింటి యందు కూడా పరమాత్మ భావనతోటి ఉండగలిగితే, లోపల వెలుపల అంతటా కూడా పరమాత్మే నిండి నిబిడీకృతమై ఉన్నాడు అనేటువంటి జ్ఞానభావంతో ఉన్నటువంటి వాళ్లకు ఇవేవి కూడా ఉన్నా కానీ లేనివే అవుతాయి. అదేనా? ఇదంతా అనుకోవడం కష్టంగా ఉంటుంది, కన్ఫ్యూజ్గా ఉంటుంది అని అనుకుంటే సింపుల్ ప్రాసెస్ ఒకటి చెప్పారు. అర్పణ భావం. తనువు, మనసు, ధనము, తెలివి గురువుగారికి సమర్పించడం. శరీరాన్ని గురువుగారికి ఇచ్చేసాం, మనసుని గురువుగారికి ఇచ్చేసాం. మనసు అంటే సూక్ష్మ శరీరం, ధనము అంటే కారణ శరీరం. అనేక జన్మల నుండి మనం సంపాదిస్తూ వస్తూ ఉన్నటువంటి కర్మలన్నీ కూడా, కర్మఫలాలన్నీ కూడా కారణ శరీరంలో ఉంటాయి. జన్మకు కారణం కారణ శరీరమే. కారణ శరీరాన్ని కూడా గురువుగారికి ఇచ్చినాం. ఇంకేముంటుంది? మహాకారణ శరీరం ఉంటుంది, దాన్ని కూడా గురువుగారికి ఇచ్చేసినాం. అంటే తెలివి, ఎరుక, అదే ఎరుక, దాన్ని కూడా గురువుగారికి ఇచ్చేసినాం.
ఇంకేముంటుంది నీ దగ్గర? ఇంకేమీ ఉండదు, ఇంకేమీ ఉండదు. ఇంకా నువ్వు లేనే లేవు, మొత్తం ఇచ్చేస్తున్నావు గురువు గారికి. మొత్తం పాదం నుంచి శిరస్సు వరకు ఉన్నటువంటి మొత్తాన్ని ఆ పరమాత్మకు మనం సమర్పించుకున్న తర్వాత ఇంకేముంటుంది మన దగ్గర? ఇంకేమీ లేదు. ఉన్నా కదా మరి, పిలిస్తే పలుకుతున్నా కానీ మల్లేశ్వరి గారు అంటే చెయ్యెత్తుతున్నా కదా అంటే, మల్లేశ్వరి గారు చెయ్యెత్తిన మల్లేశ్వరి గారు కూడా గురువు గారికి సమర్పించబడినటువంటి వారే. గురువు గారికి సమర్పించబడినటువంటి మల్లేశ్వరి గారు, గురువు గారికి సమర్పించబడినటువంటి జయలక్ష్మి గారు, గురువు గారికి సమర్పించబడినటువంటి మాధవి గారు, గురువు గారికి సమర్పించబడినటువంటి శుభలక్ష్మి గారు, గురువు గారికి సమర్పించబడినటువంటి ధనలక్ష్మి గారు. ఉన్నా కానీ గురువు గారికి సమర్పించబడి ఉన్నాము. మనం ఉన్నా కానీ లేని వాళ్ళము, ఉన్నా కానీ లేని వాళ్ళము, లేకనే ఉన్నవాళ్ళం. మనం లేవు కానీ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నాం. ఎలా అంటే లేకపోయినా ఉన్నట్లు కనిపించడం ఎలా అనే దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, ఒక తాడును కాల్చారంట. ఇంతలావు తాడుని కాల్చారు, కాలిస్తే బూడిదైంది. కానీ దాన్ని ఎవరు కదిలించలేదు, అదంతే ఉందన్నమాట. చూసే వాళ్ళకి తాళ్ళలాగానే కనపడుతుంది, చూసే వాళ్ళకి తాళ్ళనే కనబడుతుంది. తీసుకురారా గేదెను కట్టేద్దామన్నారు. ఆ తాడుని తెస్తారా గేదెను కట్టేద్దామన్నారు. తీసుకురావద్దైద్దా? లేదు, తీసుకురావడానికి అవకాశం లేదు. అంటే లేదు కానీ ఉన్నట్లుగా భ్రమ కల్పిస్తూ ఉంది, భ్రమగా ఉన్నది. దాన్నే భ్రమ అన్నారు. లేనిదే ఉన్నట్లుగా కనిపించేటువంటి దాన్ని భ్రమ అన్నారు. అర్థమైందమ్మా? అంటే నేను ఎప్పుడైతే సర్వస్వాన్ని గురువుగారికి సమర్పించుకుంటానో, నేను గురువుగారికి సమర్పించుకున్న తర్వాత ఉండేది ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణం. నేను లేకపోయిన తర్వాత ఇంకేముంటుంది? అదే పరిపూర్ణం. ఏముంటుందంటే పరిపూర్ణం ఉంటుంది అనాలి. నేను లేకపోతే ఏముంటుందంటే పరిపూర్ణం ఉంటుంది అనాలి. దాన్ని ఎవరు చూస్తారు? నువ్వు ఉంటేగా చూడటానికి. నువ్వు ముందుకే లేవు. ఏమి చెప్పుదు ఏమి చూపుదు ఈ మహాపరిపూర్ణము, ఏమి గాకను ఏమి లేకను ఏమి అనరాకున్నది. ఏమి చెప్పుదు ఏమి చూపుదు ఈ మహాపరిపూర్ణము, ఏమి గాకను ఏమి లేకను ఏమి అనరాకున్నది. నాయనా పరిపూర్ణాన్ని గురించి చెప్పమను. మరి ఏమని చెప్పేని? దాని గురించి నీకేమని చెప్పాను? దానికి శబ్దం లేదు, స్పర్శ లేదు, రూపం లేదు, రుచి లేదు, వాసన లేదు. అది ఒక వస్తువు కాదు, అది ఒక ఇల్లు కాదు. దానికి నామం లేదు, రూపం లేదు, పొడుగు కాదు, పొట్టి కాదు, నలుపు కాదు, తెలుపు కాదు, ఎరుపు కాదు. అది ఒక వస్తువు కాదు. ఏమని చెప్పాను దాని గురించి? ఏమీ చెప్పుదు. పోనీ దాన్ని ఇలా ఉందని చూపిద్దామంటే దానికి ఆకారమే లేదాయే. ఆకారమే లేనటువంటి దాన్ని నీకేమని చూపెట్టేని? ఏమి చెప్పుదు ఏమి చూపుదు ఈ మహాపరిపూర్ణము, ఏమి గాకను ఏమీ లేకను. అది ఏమీ కూడా కాదు. ఇప్పటి వరకు నువ్వు దర్శించినటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటిది కాదు పరిపూర్ణం. అది ఏమీ కానటువంటిది. ఏమండి గురువుగారు పరిపూర్ణం అంటే అది మా తల్లిలాగా ఉంటుందా, మా తండ్రిలాగా ఉంటుందా, మా భర్తలాగా ఉంటుందా, మా భార్యలాగా ఉంటుందా, మా అక్కలాగా ఉంటుందా, చెల్లిలాగా ఉంటుందా, మా ఇల్లులాగా ఉంటుందా, టీవీ లాగా ఉంటుందా, ఫ్యాన్ లాగా ఉంటుందా, వాషింగ్ మిషన్ లాగా ఉంటుందా, గ్రైండర్ లాగా ఉంటుందా? ఎలా ఉంటుందంటే ఇవేవీ కాదు. పరిపూర్ణం అంటే ఇవేవి కానిది, ఏమీ కానిది. ఏమి చెప్పుదు ఏమి చూపుదు ఈ మహాపరిపూర్ణం, ఏమీ కాకను ఏమీ లేకను. అది ఏమీ కూడా లేదు. ఏమీ కాకను ఏమీ లేకను ఏమీ అనరాకున్నది. అది ఏమన్నా అందామంటే పరిపూర్ణం అంటే ఇట్లా ఉంటుంది అని అందామంటే మనం ఏమీ కూడా అనటానికి వీలు లేకుండా ఉన్నది. దాని పేరు పరిపూర్ణం అన్నాడు. గురువు కృష్ణయ్య గారు బాగానే అని చెప్పారు, ఏమీ కాదు ఇంత చెప్పారు. మరి అసలు లేదా అది లేదా అంటే అంతటా అదే ఉన్నది. అంతటా నిండి నిబిడీకృతమైన పలుకున పలుకగరాకను తలపోయుదమని నమదికి దగలక ఎప్పుడు ములుగృత్స సంధి లేకను కలిగున్నది బట్టబయలు గగరామాయన్న. అంతటా అదే నిండి నిబిడీకృత ములుగృత్స సందులేకను, ములుగృత్స సందులేకను అని చెప్పి. మరి కృష్ణయ్య గారు అంతా పరిపూర్ణమే ఉంటే మరి మనం ఎక్కడున్నట్టు? ఇప్పుడు మనం ఉన్నట్టా లేనట్టా?
ఇప్పుడు అంతటా పరిపూర్ణమే ఉంటే మనం ఎరుక అంటున్నాం. మరి ఎరుక ఎక్కడి నుంచి వచ్చింది? ఎరుక ఎక్కడున్నది? ఎరుక ఎక్కడున్నది అంటే మనం పరిపూర్ణంలోనే ఉన్నాం. పరిపూర్ణంలో మనం ఉన్నాం, మన లోపల కూడా పరిపూర్ణం ఉన్నది. పరిపూర్ణము మనకి లోపల వెలుపల అంతటా నిండి నిండీకృతమై ఉన్నది. కాకపోతే ఈ సూచన మనకు దృఢం కావాలి. నీవు బయలులోనయుంటివి, నేయందు బయలు నిండియున్నాదెలుగవైతేవి. నీవు బయలులోనయుంటివి, నీయందు బయలు నిండియున్నాదెలుగవైతేవి. నీకు బయలు సూచనైతే నిలువలేవు నిమిషమైనను. నీకు బయలు సూచనైతే నిలువలేవు నిమిషమైనను. కేవలము నీ కావలి వల స్థావరము పరిపూర్ణమాయను. కేవలము నీ కావలి వల స్థావరము పరిపూర్ణమాయను. ఏదిరా ఈ జనన మరణము నిజ బోధగనినా, లేదురా ఈ మోక్ష నరకాము. మనమందరం ఎక్కడున్నాం? బయలులోనే ఉన్నాం. బయలు ఎక్కడుంది? మనలోనే ఉంది. మనకు లోపల వెలుపల అంతటా అదే నిండి నిబీకృతమై ఉన్నది. నిజంగా బయలు అనేటువంటిది మనకు సూచన అయితే మనం ఉండేందుకు ఇంకా ఆస్కారమే లేదు. అదే ఉంటుంది. ఏముంటుంది? అదే ఉంటుంది. ఎప్పుడూ స్థిరంగా ఉండేటువంటిది అదే. మనం మధ్యలో వచ్చిపోయేలాంటి వాళ్ళం. మనం మధ్యలో వచ్చిపోయేటువంటి వాళ్ళం. బయలుకు మనకు సంబంధం లేదు. బయలులో స్వయంగా వచ్చి కాసేపు ఇక్కడ ఒక నాటకం ఆడి మనం వెళ్ళిపోయేటువంటి వాళ్ళు. మనం రాకముందు బయలే ఉంది, మనం వచ్చిన తర్వాత బయలే ఉంటుంది, మనం వెళ్ళిన తర్వాత కూడా బయలే ఉంటుంది. బయలు ఎప్పుడూ ఉండేటువంటిది. బయలు మార్పులు లేనటువంటిది. అది శాశ్వతమైనటువంటిది. సర్వత్రా నిండి నిబిడీకృతమైనటువంటిది కూడా బయలు. జయతుల సద్గురు మహారాజ్. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.